ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సెంటున్నర భూములు ఇవ్వటం జరిగింది. కానీ దాన్ని ఏ విధంగా మలిచారు? ఈరోజు టిట్కో ఇళ్ళు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే టిట్కో ఇళ్ళు 70% పూర్తయినా కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ టిట్కో ఇళ్ళ సంగతే ఊసే మాట ఎత్తనటువంటి విషయం. ఇప్పటికీ ఆ టిట్కో ఇళ్ళని చూస్తే ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయి ఇవి అంటే ఒక ప్రభుత్వం చేసింది ఇంకో ప్రభుత్వం వచ్చి డెవలప్ చేసే విధంగా ఇదివరకు అలాంటి హెల్దీ రాజకీయాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి ఇక్కడ కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భూమి ఇచ్చిన మాట వాస్తవం. ఎక్కడ ఇచ్చారు? సమాధుల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు. ఆ సెంటున్నర కట్టుకున్నా కానీ అవి కూలిపోయే స్థితిలోనే ఉండటం జరిగినాయి. మీరు పేరుకే అవి ఇచ్చారు, కానీ ఎక్కడ ఏ విషయంలో? సిమెంట్ పెరిగింది మీ హయాంలో, ఇసుక పెరిగింది, ఇసుక దొరకలేదు. ఇంకే విధంగా ఐరన్ కూడా పెరిగింది. ఏ విధంగా ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకునే స్థితిలో కూడా లేడు. అవి మీరు ఏవి కంప్లీట్ చేయలేదు. ఇప్పటికీ కూడా బిల్స్ పడలేనటువంటి పరిస్థితి. స్టిల్ నౌ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎస్సీ వాళ్ళకి 50,000, ఎస్టీ వాళ్ళకి 75,000, మిగతా వాళ్ళకి 50,000 ఇచ్చి ఇల్లులు కట్టుకోమని వాళ్ళకి బిల్లులు వేసి గృహప్రవేశాలు చేసి వారి వారి గృహాలని అప్పచెప్పటంలో ఇది హర్షించదగినటువంటి విషయం. మీరు ఏనాడైనా పరిశీలించారా? మీరు ఇచ్చిన స్థలాల్లో ఏ ప్లేసుల్లో ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాం, ఏంటి అన్న పునఃపరిశీలన ఏమన్నా చేయగలిగారా? దానికి మీద కూడా ఆ పట్టా మీద కూడా మీ ముద్రలు వేసుకొని మీ బొమ్మలు వేసుకొని మీరు ఊరేగి మీరు చెప్పుకోవటమే సరిపోతుందే కానీ ఈ విధంగా గృహప్రవేశాలు చేయటం అన్నది జరగలేదు. ఇది జరిగింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లులు ఇచ్చే విధంగా ఆ బిల్స్ అన్ని శాంక్షన్ చేసి వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఈరోజు గృహప్రవేశాలు చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసి ఆనందించాలే కానీ బుర్ర చల్లటం కాదు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు? ఇచ్చారు, ఇవ్వడం వరకే జరిగింది. అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఏనాడన్నా ధరల గురించి మీరు తగ్గించారా? జిఎస్టీలు కానీ ఏమన్నా దాని గురించి ఏమన్నా మాట్లాడడం జరిగిందా? సెంట్రల్లో కానీ ఏదీ లేదు. మీరు అసెంబ్లీకి అన్నది వస్తే ఇవన్నీ తెలుస్తాయండి. అసెంబ్లీకి రాకోకుండా ఇంట్లో కూర్చొని నేను చేశానని బురజల్లడే కార్యక్రమంలో మీరు మొదలు పెడితే ఇంకా దారుణంగా బురజల్లటానికి అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక నుంచి అయినా బురజల్లుడు కార్యక్రమాన్ని మానేసి ప్రజల్లోకి వస్తే వారి సమస్యలు ఏంటి, మీరు చేసిందేంటి, మేం చేసిందేంటి అన్నది కూడా ప్రజలే చెప్తారు. ముందు రోజుల్లో కూడా అదే జరుగుద్ది.